అలానే ప్రతి గ్రామంలో మరి ఎంతో జాబులు చేస్తుంటారు, ఎన్నో చేస్తున్నారు. సో ఇలాంటి ఎమర్జెన్సీ ఇష్యూస్ని ఎస్పెషల్లీ చదువుల విషయాల్లో ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ప్రయత్నించాలని కోరుతున్నాను. అలానే నేను ఒకటే కోరుకుంటాను, ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక్కడికే మనం పెట్రోల్ డీజిల్ అన్నీ చాలా ఇబ్బందులు పడతాయి కాబట్టి నిజంగా మీరు జనవరి వస్తారు, బొకేలు చేస్తారు, లేకుంటే శాల్వాలు చేస్తుంటారు కాబట్టి దయచేసి దాని బదులు ఆ డబ్బులు మనం పెట్రోల్ చేసినా కూడా దానివల్ల ఇంకా ఆ అబ్బాయికి కొంచెం మనకి ఇబ్బంది తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా కనీసం ఆర్థికంగా అండగా ఉండే విధంగా మనమందరూ జన సైనికులు కలిసికట్టుగా ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి జన సైనికుడు, ఎందుకంటే మనము కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడాలి, అది అందరి బాధ్యత కూడా. ఎందుకంటే మనం ఎంతో ప్రభుత్వం వచ్చిందంటే అన్ని గవర్నమెంట్ ద్వారా ఒక రాత్రికి బ్రహ్మాండాలు మనం మార్చలేము ఉన్న నిధులతో. కాబట్టి ఉన్న పరిధిలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు అందరూ ఆలోచించి ఇలాంటి మహేష్ ఇంకా ప్రతి ఊర్లో మంచి జరగాలని కోరుకునే విధంగా మీరు ఎక్కడున్నా ఈ ఊర్లు దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాణాలు మనకి ఏదైనా అత్యవసరం అన్నప్పుడు ఆ యొక్క వీధులు, ఆ యొక్క ముస్కూరు కానీ ఆ సరౌండింగ్లో మనకు వెహికల్ అంబులెన్స్ రావాలంటే హాస్పిటల్ నుంచి రావాలి, లేకపోతే దేవనగూడ నుంచి రావాలి. మరి అది వచ్చే లోపల మనము పేషెంట్ యొక్క ఇబ్బందికర పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని తీసుకొని ఇక్కడ పెడితే ఒక ఎమర్జెన్సీ వెహికల్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మరి సొంత డబ్బులతో ఆ కారుని కొనుగోలు చేసి ఈరోజు స్వచ్ఛందంగా మరి మొన్న ఒక సర్వీస్ కూడా చేశాడు. ముగ్గురు అన్నదమ్ములేమో, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ సొంత అన్నదమ్ములు కూడా కారులోకి ఎక్కడం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఫైర్, ఒకరికొరు మాట్లాడరు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా